నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క కార్తీక మాసం నియమాలు ఎలా పాటించి మనం అతి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసాన్ని జరుపుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. అంటే ఇక్కడ మనం ఏది పాటించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఎటువంటివి చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఈ కార్తీక మాసం శివకేశుడుకు ప్రీతిపాత్రమైనటువంటిది. జన్మ జన్మాంతర పాపాలని సైతం దహింపచేసే ఈ మాసం స్నానానికి, దీపానికి, దానానికి ప్రసిద్ధి చెందినటువంటిది. సుందరమైన ఆహ్లాదకరమైన శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై తన శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తి ప్రసాదిస్తాడు. అయితే శివకేశుడిద్దరికీ కూడా ఈ నెల ప్రీతిపాత్రమైనటువంటిది కనుక ఈ నెలంతా చల్లని నీటితోనే స్నానాలు, దీపదానాలు, ఇతర దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం ఇటువంటివి చేయాలి. అయితే ఈ నెలలో శ్రీ మహావిష్ణువు తులసి, జాజి పూలతో, మహాదేవుణ్ణి మారేడు దళాలతో, జిల్లేడు పూలతో పూజించాలని మనకి శాస్త్రం అనేది చెబుతుంది. అయితే శివునికి సోమవారం అత్యంత ప్రీతిపాత్రం. సోమవారాలు ఉపవసించటం మేలు వీలున్నంత వరకు. ఈ యొక్క కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలని మనకి శాస్త్రం అని చెబుతుంది. రకరకాల చెట్లున్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఉసిరిక చెట్టును పూజించి దాని కిందే కూర్చొని పనస ఆకులతో విస్తరిలో భోజనం అనేది చేయాలి. అయితే కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనటువంటిది, మహిమాన్వితమైనది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది. అయితే ఈరోజు నుండే సూర్యోదయ పూర్వమే నదీ స్నానం చేయటం మంచిది. నది మనకి అందుబాటులో లేకపోతే మనకి అందుబాటులో ఏ జలం ఉంటే ఆ జలాలతో స్నానాన్ని ఆచరించాలి. నదీ స్నానం అనేది శ్రేష్టం. తరువాత తటాక స్నానం, లేకపోతే బావుడు దగ్గర స్నానం. అది కూడా ప్రభుత్వం పూర్వం రాచరికంలో రాజులు తప్పించేవాళ్ళు. అక్కడ లేదంటే ప్రభుత్వం తీసినటువంటి ఈ యొక్క బావుల దగ్గర స్నానం చేయాలి, లేకపోతే గృహంలో చక్కగా స్నానం చేసుకోవటమే. వీటన్నిటిలో కల్లా నదీ స్నానం అనేది ఉత్తమమైనటువంటిది. అయితే ఈ మాసం అనేది ఏ సత్కార్యం చేసినా కార్తీక దామోదరు అనేది ప్రీత్యర్థం అని ఆచరించాలని మనకి శాస్త్రం చెబుతుంది. అయితే కార్తీక మాసంలో ఉదయం స్నానం చేయటం మంచిది. అందున నదీ స్నానం మరింత ప్రశస్తమైనటువంటిది. నదులు ప్రవాహాదులు కావటం వల్ల అందులో అనిర్వచనమైనటువంటి విద్యుత్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుందన్నమాట. ఎందుకంటే ఆ జలపాతాలు అనేవి ఈ కొండల నుంచో కోనల నుంచో అడవుల గుండా ప్రవహిస్తూ వస్తున్నప్పుడు అనేక ఔషధాల మీదుగా ప్రవహించటం వలన ఔషధి ప్రభావాన్ని కూడా నదులు సంతరించుకుంటాయి. అంచేత ఈ యొక్క నదీ జల స్నానం అనేది అత్యంత విశేషవంతమైనటువంటిది. కార్తీక మాసంలో ఉషకాలంలో ఆచరించే స్నానం మంత్రయుక్తంగా మనం చేయాలన్నమాట. అలాగే ప్రవాహానికి ఎదురుగా వాలుగాను తీరానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే,
పురుషులు స్నానం చేసేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేయాలి. స్త్రీలు స్నానాదులు ఆచరించేటప్పుడు అంటే ప్రవాహానికి వెనుక పెట్టి వాళ్ళుగా ఈ యొక్క స్నానాదుల్ని చేయాలన్నమాట. ఇక్కడ కుడి చేతి బొటన వేలి నీటిలో అలోఢనం చేసి 3 దోసిళ్ళు నీరు తీరానికి చల్లి తీరం చేరిన తర్వాత కట్టుబట్టలు కొనలను నీరు కారేలా పిండాలన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే యక్షతర్పణం అంటాం అన్నమాట. అనంతరం పొడి వస్త్రాలు ధరించి ఈ యొక్క సంధ్యావందనం అనేది చేయాలన్నమాట. అయితే ఆ యొక్క అరుణోదయ సమయంలో విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే చక్కని ఫలితం అనేది అంటే వేల గోవులు దానం చేసినటువంటి ఫలితం అనేది మనకు వస్తుందని చెప్తున్నారన్నమాట, లభిస్తుంది మనకి. అయితే ఆ కీర్తనలకు వాద్యం వాయించేవానికి వాజపేయ యజ్ఞఫలం, నర్తించేవానికి సర్వతీర్థ స్నాన ఫలం, అర్చనా ద్రవ్యాలను సమర్పించిన వారికి అన్ని ఫలాలు, దర్శనాదులు చేసిన వారికి వీటిలో 6వ వంతు ఫలం అనేది మనకు లభిస్తుందన్నమాట. అయితే ఈ యొక్క అరుణోదయ సమయంలో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ చక్కగా మనం గడిపినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. స్వామివారి అనుగ్రహం అనేది చక్కగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క అరుణోదయ కాలంలో జాగరుడైనటువంటి విష్ణు శివాలయాల్లో భగవధ్యానం, స్తోత్రం, జపం చేయటం, వేల గోవుల్ని దానం చేసినటువంటి ఫలాన్ని ఇస్తుందన్నమాట. ఇక శివ వైష్ణవాలయాలు లభించిన పక్షంలో ఏదైనా దేవాలయంలోనైనా లేదా రావి చెట్టు మొదట్లో కానీ తులసి వనంలో కానీ ఉండి భగవత్ స్మరణ అనేది చేసుకుంటే మంచిది. తడి బట్టలతో దీపారాధన అనేది అంటే మనం తడి బట్టలతో ఈ యొక్క దీపారాధన అనేది చేయకూడదన్నమాట. ఈ శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసంలో స్త్రీలు తులసి చెట్టు ముందు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధతో ఈ యొక్క పూజను చేస్తారన్నమాట. ఇక తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయి. అది మనం కొన్ని శాస్త్రాలని చదివిన మనకి తులసి చెట్టు యొక్క తులసి మాత యొక్క విశిష్టతను చక్కగా వివరించి చెప్పటం అనేది అందులో జరిగింది. ఇక్కడ తులసి మంత్రాన్ని చూద్దాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ్చ తులసి త్వాం నమామ్యహం అని భక్తితో తల్లి తులసి మాతకి నమస్కరించాలి. ఈ విధంగా నమస్కరించినట్లయితే సకల పాపాలు కూడా హరిస్తాయన్నమాట. అయితే కార్తీకంలో దీపదానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తులసి, బిల్వం, మారేడు ఉసిరికల యందు శివాలయంలోనూ విష్ణాలయంలో దీపాలు వెలిగించటం పుణ్యప్రదం. ప్రతిరోజు ఉభయ సంధ్యా వేళలో లేదా సాయం సంధ్య వేళ దీపాలు వెలిగించే వారికి చక్కటి శుభ ఫలితాలు అనేవి లభిస్తాయన్నమాట. మనం ముఖ్యంగా ఈ యొక్క పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఇటువంటి తిథులు ఈ యొక్క కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైనటువంటివి. ఇక కార్తీక మాసం గృహంలోనూ తులసి సన్నిధిలోనూ దేవాలయంలోనూ దీపం వెలిగించే వారికి అఖండైశ్వర్యం లభిస్తుంది అని మనకి చాలా శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ఈ యొక్క కార్తీక మాస మహిమను తెలిపే కథలు, ఈ నెలలో చేయవలసినటువంటి విధులను కార్తీక పురాణం చక్కగా మనకి వివరించి చెబుతుంది. అందులో చెప్పినటువంటి వాటన్నిటినీ మనం చేయలేకపోయినప్పటికీ కనీసం విన్నా చదివినా చక్కని ఫలితం లభిస్తుంది, పుణ్యం అనేది చేకూరుతుంది. ఈ తులామాసంలో
గోష్పాదమంత జల ప్రదేశంలో కూడా అనంత శయనుడైనటువంటి విష్ణు నివసించి ఉంటాడని మన వారి విశ్వాసం. స్నాన అనంతరం సూర్యునికి ఆర్ఘ్యమిచ్చి ఇష్టదేవతార్చన అనేది చేయాలన్నమాట. ఈ నెలంతా నక్తాన్ని నియమంగా చేయటం కూడా ఒక సాంప్రదాయం. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివార్చన లేదా విష్ణు పూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకుని భగవంతునికి నివేదించిన ఆహారాన్ని స్వీకరించడాన్ని నక్తవ్రతం అని అంటాం. నెలంతా కుదరకపోయినా కనీసం సోమవారాలు ఈ వ్రతం ఆచరించటం అనేది శ్రేష్టం. కార్తీక సోమవారం శివ ప్రీతికరమైనటువంటిది. అంటే తన కుమారుడైనటువంటి కుమారస్వామిని కృత్తికలను పెంచినందువల్ల వారి పేరుతో ఉన్నటువంటి కార్తీక మాసం అంటే ఈశ్వరునికి మహాప్రీతి. అలాగే గరళకంఠుడైనటువంటి శివుని తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కనుక ఈ మాసంలో సోమవారానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. సోమవారాన్ని మనం ఇందువాసరమని శశివాసరమని కూడా మనం పిలుస్తుంటాం, చెప్పుకుంటుంటాం. ఈ రోజున సూర్యోదయానికి ముందే మనం నదీ స్నానం చేయటం వలన ఆరోగ్యం బాగుపడుతుందని మనకి శాస్త్రవచనం. అయితే ఈ మాసంలో నదీ స్నానం చేయటం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అని మనకి ఆయుర్వేద శాస్త్రం అనేది చెబుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల వద్ద గడ్డి వెంటితో జ్వాలతోరణం ఏర్పరిచి ఉత్సవం అనేది మనం చూస్తుంటాం, నిర్వహిస్తుంటారు. ఇందువల్ల కరువు కాటాలు ఉండవని, అగ్నిభయాలు రావని, అంటువ్యాధుల నుండి మనం చక్కగా రక్షణ అనేది లభిస్తుందని నమ్మకం. ఈ సమయంలో మండుతున్నటువంటి వెంటి నుండి గడ్డిని పీకి పశువులకు పెడితే వాటికి అంటువ్యాధులు కూడా సోకవని, బాగా పాలిస్తాయని రైతులు భావిస్తారన్నమాట. ఈ నెలంతా కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది సోమవారాలు. ఏకాదశుల్లో శివాభిషేకాలు, బిల్వపత్రార్చనలు మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట, మనం చూస్తుంటాం. వశిష్ఠుడు ఒకప్పుడు సిద్ధాశ్రమానికి వెళుతూ దారిలో జనక మహారాజును కలిశాడంట. ఇక జనక మహారాజు కోరిక మీద తులామాసం అనే పేరున్న కార్తీక మాస మహిమను ఆయనకు తెలియచెప్పాడని మహర్షి కార్తీక మాసంలో ఈ యొక్క పాడ్యం నుండి కార్తీక వ్రతం అనేది ప్రారంభించాలి. పద్మనాభుడైన విష్ణును ఉద్దేశించి దీన్ని చెయ్యాలి. నదులు, చెరువులు, బావులు, గుంటల్లో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితృలకు తర్పణాదుల్ని అనేది చేయాలి. స్నానం తరువాత తలను పొడిబట్టతో తుడుచుకోవాలి. భగవన్నామ స్మరణ చేస్తూ సాలగ్రామంలో ఉన్నటువంటి స్వామిని పూలతో భక్తితో పూజించాలి. భోజనాల తరువాత మధ్యాహ్నం పురాణ పఠనం అనేది చేస్తే కాస్త మంచిది. కార్తీక సోమవార వ్రతం చేసినటువంటి వారికి శివ సాయుధ్యం అనేది లభిస్తుంది. ఈ మాసం శివార్చన చేసిన వారికి ఈతి బాధలు, గ్రహదోషాలు ఉండవు. కార్తీక పాడ్యం నాడు గోపూజ అనేది మనకి విశేషమైనటువంటిది. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటివి చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. కార్తీక మాసంలో మనం కార్తీక మాస దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు ఆ నియమాలు ఏంటి పాటించాలి, ఎటువంటివి చేయకూడదు ఉన్నాయి మనకి అనే విషయాన్ని ఒక్కసారి మిత్రులతో
పంచుకోవాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క కార్తీక మాసంలో చేయకూడనటువంటి ఏంటేంటి అనేది చూద్దాం. ఇక ఈ కార్తీక మాస నియమాలు, ఇందులో మనం ప్రథమంగా చూసినట్లయితే ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, అలాగే అలచందలు, పెసర, శనగ, ఈ యొక్క నువ్వులు, చేనువ్వులు, ఇవి నిషిద్ధాలన్నమాట. దీంతో పాటు మనం చేయవలసినటువంటి ఏంటంటే ఈ యొక్క మాంసాహారం అనేది తినకుండా ఉండటం అనేది మంచిది. ఇవి నిషిద్ధమైనటువంటి వస్తువులు. ఇవి తినినట్లయితే ఈ యొక్క కార్తీక మాసం నియమాల్లో అంటే మనకి పెద్దలు చెప్పినటువంటి విషయం శాస్త్రోక్తం ఏంటంటే 7 జన్మల వరకు కూడా దరిద్రం అనేది వస్తుంది అనేది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే కంచు పాత్రలో భోజనం అనేది చేయకూడదు అని. అలాగే ఈ యొక్క కొబ్బరికాయలు అనేవి ఆదివారం, ఉసిరికాయ, ఇవి తినకూడదన్నమాట. ఇక భోజన సమయంలో మనం చాలామంది మాట్లాడుతూ ఏవేవో మాట్లాడుతూ అంటే దైవం కోసమే కాకుండా ఇతరత్ర బాహ్య విషయాలను కూడా మనం చర్చిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి భోజనం దగ్గర మనం అంటే ఈ కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడు కూడా మనం భోజనం దగ్గర గౌరవంగా ఉండాలి, భక్తితో ఉండాలి. ఎందుకంటే అన్నం అనేది లక్ష్మీప్రదం కాబట్టి దైవ స్వరూపం. అది లేకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, దానికోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటుంటారు. మరి మనకి అది దక్కింది అంటే మనం కాస్త అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అంచేత ఈ యొక్క భోజన సమయంలో వీళ్ళున్నంత వరకు మౌనంగా ఉండి భోజనం అనేది చేయాలి. అది భక్తిభావంతో ఉంటూ భోజనం చేయాలి. అలాగే గోమయంతో ముగ్గులు అనేవి పెట్టాలి. లక్ష్మీప్రదమైనటువంటి ఈ పద్మ ముగ్గుల్ని వాటి మధ్య అంటే ఈ రంగవల్లులు ఉంటాం కదా, రంగురంగులుగా చేస్తున్నటువంటి వాటి మధ్య దీపం పెట్టి ఈ యొక్క మాస పురాణాన్ని చదువుకున్నా లేదంటే ఎవరైనా చదువుతున్నప్పుడు వినినా మనకి ఏం చెప్తుందంటే శాస్త్రం 7 జన్మల వరకు కూడా వైధవ్యం అనేది రాదని మనకి చక్కగా శాస్త్రం అనేది చెబుతుందన్నమాట. అయితే ఈ కార్తీక దీపదానం వలన మనకి నరక ప్రాప్తి నివారణ అనేది జరుగుతుంది. అలాగే గోపాలతో చేసినటువంటి పాయసం, మారేడు దళములు, మారేడు పండు సేవించటం వల్ల ఈ యొక్క దరిద్రం అనేది మనకి నశిస్తుంది, నివృత్తి జరుగుతుందన్నమాట. అలాగే మంత్రసిద్ధి కలుగుతుంది. దేవతలకు పుష్పాంజలి ఇచ్చినట్లు వల్ల ఇవ్వటం వలన దేవతలు ప్రసన్నమై ఆ యొక్క దేవతల అనుగ్రహం అనేది మనపైన ఉంటుందన్నమాట. అలాగే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినందున ఈ యొక్క జీవులకి పాపనాశనమై జ్ఞానమును పొంది దాని ద్వారా ఇక పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందునన్నమాట. భక్తితో ఆచరిస్తే భక్తునికి తప్పకుండా సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. అయితే ఈ జన్మలోని పూర్వజన్మలోని సమస్త పాపములు నశించును. కార్తీక మాసం నందు మనం సోమవారానికి ఒక విశిష్టత అయితే ఉంది. ఆ రోజు స్నానం, దానం, జపము చేసిన 1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం అనేది కలుగుతుంది అని. ఇహిర్జన్మని యత్ పాపం పూర్వజన్మని తత్ పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం. అంటే ఈరోజు స్నానం, దానం, జపం చేసినట్లయితే
1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతామన్నమాట. ఇక ఈ కార్తీక మాసంలో శివాలయము లేక ఏదైనా వైష్ణవాలయంలో కానీ దీపాన్ని సమర్పించినట్లయితే ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానం అనేది పొంది తద్వారా ముక్తి కలుగును. మనం చెప్తూ నరకఘోరారి దివ్యజ్యోతి నమోస్తుతే అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా అలాగే హరి సన్నిధిలో కార్తీక మాసాన దీపమాలిక సమర్పణ సర్వ పాపాలని కూడా హరిస్తుందన్నమాట అని మనకి శాస్త్రం చక్కగా చెబుతుందన్నమాట. అలాగే ఈ యొక్క కార్తీక మాసం దానాలకు చాలా ప్రసిద్ధి. హిరణ్యం, రజితం, తామ్ర, కాంస్య, ఉసిరిక, దీప, ధాన్యం, ఫల, ధన, గృహదానములు వారి వారి శక్తి కొలది చేసిన ఫలితం అనేది చక్కగా ఉంటుంది. ఇక కార్తీక మహత్యం మహర్షి ప్రోక్తమైనటువంటిది. కార్తీక మాసమున కామ్య వృషోత్సర్గము ప్రశస్తమైనటువంటిది. ఈ వృషోత్సర్గానికి ఆశ్వీజ పూర్ణిమ, సూర్య చంద్రగ్రహణములు, కర్కాటక, మకర, మేష, తులా సంక్రాంతులు నియుక్త కాలాలు. ఈ వృషోత్సర్గ యోగం ఎంతో విస్తృతం అన్నమాట. నానాశేఖ భేద భిన్నమైనటువంటిది. స్మృతి కౌశలంలో చక్కగా వివరాల్ని మనకి రాసిపెట్టి ఉంచారన్నమాట. అంచేత ఇటువంటి నియమాలు పాటిస్తూ చక్కగా భక్తి భావంతో మనస వాచ కర్మణ మనం చక్కగా ఆ యొక్క వైష్ణవాలయం, శివాలయం ఏదైనా ఆలయానికి వెళ్ళి చక్కగా మనసుని ఆ యొక్క మూల విరాట్పై లగ్నం చేసి మనం ఏదైనా చేసినా చక్కగా మంచి పుణ్య ఫలితాన్ని అయితే పొందటం జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. మనం ఏదో చేస్తూ మనం ఈ యొక్క నియమాలను పాటించకుండా చాలామంది కార్తీక మాసం అనేది ఈ యొక్క వ్రతం లాంటి చేసుకుంటూ వెళుతున్నారు. అలా కాకుండా చక్కగా అన్ని నియమాల్ని కూడా పాటిస్తూ ఈ యొక్క కార్తీక మాసం పాటించినట్లయితే చేసినట్లయితే ముక్తి మోక్షం అనేది లభిస్తుంది. ఇంకా మీకు ఎటువంటి సందేహం ఉన్నట్లయితే చక్కగా మీరు ఆ విషయాన్ని కామెంట్లో తెలియచేయండి మిత్రులారా. తప్పకుండా మీ సందేహాన్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. నమస్తే. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.